వాడు చచ్చినప్పుడు వాడు ఆత్మీయంగా వాడు చస్తేనే సమాధి అటెండ్ అవుతా. నేను సమాధి కాడ కూడా వాడు నిజంగా యోగ్యుడైతేనే ఆ మాట చెప్తా. లేదు నేను చేయను బ్రదర్ ఈ సమాధి అంటాను. మీకు భలే సింగారం. ఆ సమాధి కాడగా పోయి మట్టి 3 సార్లు వేసి దండం పెట్టుకొని వస్తారు. మీరు కూడా పోతారు అట్లే. బతుకులేని సమాధికి మట్టి వేయకండి. బతుకులేని సమాధికి వాని పాపం నీకెందుకు? వాడైనా ఒకటే. ఆత్మీయత లేకుండా సస్తే చచ్చిన కుక్కతో సమానం వాడు. వీధి వెంట పడివేసిన గాడిదతో సమానుడు. ఒక రాజుని అన్నాడు దేవుడు, నీ సమాధి ఈడ్చివేయబడిన గాడిదతో సమానం అవుతున్నాడు. ఇజ్రాయెల్ రాజునే. నువ్వు ఒక లెక్కన దేవునికి జాగ్రత్త. గాడిదలాగా సావద్దు, కుక్కలాగా సావద్దు. బైబిల్లో సస్తే నీ బతుకి నీ సావుకి దేవదూతలు రావాలి. చావడానికి కూడా ధైర్యం ఉండాలి. ఆత్మీయమైన సావుకి ప్రభువా నేను సిద్ధంగా ఉన్నా తీసుకొని చెప్పే స్థితి ఉండాలి. ప్రభు మరణం అంటేనే గొచ్చు అడిగిపోయి అమ్మ పోతాను దావీదు సమాధి ఒకటే మాట, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించాను. ఆయనకు ఒక పేరు ఆరాధికుడు. అందరు చెప్పండి, ఆరాధికుడు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ వర్షిపర్. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ వర్షిపర్. ఆరాధికుడు ఆయన ఆరాధన అందరు గుర్తుపెట్టుకోండి. నేటికి ప్రపంచమంతా ఆయన ఆరాధనలో ఐక్యపరుచుకుంటాను. ఆయన ఆరాధనలో సార్వత్రికములోని పంచఖండములు. మీరు కెనడాకు పోండి దావీదు కీర్తనలు ఉంటాయి, ఇంగ్లాండ్కు పోండి దావీదు కీర్తనలు ఉంటాయి.